నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. అధికారం పోయిన తర్వాత చాలా కాలం షాక్లో ఉన్న వైసీపీ ఇప్పుడిప్పుడే పార్టీని బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పార్టీ ఫోకస్ అంతా క్యాడర్ను కాపాడుకోవడంపైనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం వైసీపీ క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేపట్టింది. పార్టీ స్థితిగతులపై అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పలు నివేదికలు అందుకోగా వాటి ఆధారంగా రిపేరు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా నేతలతో కీలక సమావేశం నిర్వహించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలను పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇదంతా చూసిన తర్వాత వైసీపీ ప్రక్షాళనను జగన్ నగరి నియోజకవర్గం నుంచే ప్రారంభించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాజీ మంత్రి రోజాకు వ్యతిరేకంగా తిరుగుబావుట ఎగరవేసిన నేతలపై పార్టీ వేటు వేసింది. దీని ద్వారా పార్టీకి వ్యతిరేకంగా నడుచుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మెసేజ్ క్యాడర్కు వెళ్ళిపోయింది. నగరి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న కేజే కుమార్, కేజే శాంతిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. వారి సస్పెన్షన్ లేఖను చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్ విడుదల చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన కేజే కుమార్, కేజే శాంతితో సహా వారి కుటుంబ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు, ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని స్థానిక నాయకుల ద్వారా జిల్లా పార్టీ కార్యాలయానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారిపై వచ్చిన అభియోగాలు వాస్తవమేనని తేలడంతో క్రమశిక్షణ కమిటీ యాక్షన్ తీసుకుందని లేఖలో పేర్కొన్నారు. కమిటీ సిఫార్సు మేరకు వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తామని, ఇకపై వారి కార్యక్రమాలకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదని లేఖలో స్పష్టం చేశారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగానే వైసీపీలో పలువురు నేతలకు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగానే తాజాగా రాష్ట్ర అధికార ప్రతినిధులను ప్రకటించగా వీరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి కీలక బాధ్యతలు ఇచ్చారు. ఆయనను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా నియమించడంతో పాటు 4 నియోజకవర్గాల బాధ్యతలను కూడా అప్పగించారు. పెద్దిరెడ్డితో పాటుగా భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు, ఆర్కే రోజా, ఆర్ఏ శ్యామలను పార్టీ అధికార ప్రతినిధులుగా వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికార ప్రకటన కూడా విడుదల చేసింది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.